మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం నుండి 50వ వచనం వరకు మనము 49 వరకు చదువుకున్నాం. ఈరోజు అంశము గంప. చెప్పండి ఏంటి? పరలోక రాజ్యమును గంపతో పోలుస్తున్నాడు దేవుడు. దేనితో పోలుస్తున్నాడు? గంపతో పోలుస్తున్నాడు. పరలోక రాజ్యము ఒక వల వేయబడిన అని పైన చదువుకున్నాం. అంటే పరలోక రాజ్యం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఇక్కడ మనం చదువుకున్న వచ్చిన ప్రకారంగా ఒక గంపకు సాదృశ్యంగా ఉంది. అలాగనే అక్కడ మనం చదువుకున్నాం గంపలలో అన్నది. ఏమన్నది అక్కడ? గంపలలో. గంపలలో అంటే చాలా ఉన్నాయని అర్థం. గంప అంటే ఒకటి, అంతేనా? గంపలలో అంటే చాలా గంపలు ఉన్నాయని అర్థం. గంపలలో అనగా సంఘములో అని అర్థం. ఎందులో? సంఘము. రెండోది పరలోకము. పరలోకములో సంఘములో చేర్చబడిన వారు ఎవరు? చేర్చబడేవారు ఎవరు? ఆ గంపలలో నిండిపోయేవారు ఎవరు? పరలోకం అనే రాజ్యం అనే గంపలో నిండి 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 మంచి చేపలుగా పేరు తెచ్చుకునే వారు ఎవరు? ఇక్కడ మనం చదువుకున్నప్పుడు మనకు శ్రేష్టమైన విషయాలు కనబడుతున్నాయి. ఏమిటి? అది నిండినప్పుడు దానిని తరిగి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. ఇక్కడ 2 రకాల చేపలు కనబడుతున్నాయి. చేప అని రాయబడలేదు, కానీ వల సముద్రంలో వేసినప్పుడు పడేటి ఏంటి? చేపలు పడతాయి కదా. వల అంటే ఆ నెట్టు ఆ సముద్రంలో వేసినప్పుడు సముద్రపులో వేయబడిన ఆ వలలో చాలా చేపలు పడ్డాయి. అయితే పడ్డ చేపల్లో కొన్ని మంచి చేపలు ఉన్నాయి, అందులో కొన్ని చెప్పాలి నోరు తెరిచి చెడ్డ చేపలు కూడా ఉన్నాయి. అయితే వేసినటువంటి ఆ వల వేసినటువంటి జాలరి ఆ వలను లాగి ఆ సముద్రంలో నుండి బయటకు తీసి ఆ వలను శుభ్రం చేస్తున్నప్పుడు ఆ వలలో చూస్తున్నప్పుడు ఆ వల కూర్చుండి వలనంతా కూడా బాగు చేసి అందులో ఎన్ని మంచి చేపలు ఉన్నాయి ఎన్ని చెడ్డ చేపలు ఉన్నాయని చూస్తున్నప్పుడు ఆ జాలరికి కొన్ని రకాలైనటువంటి మంచి చేపలు కనబడుతున్నప్పుడల్లా వాటిని తీసుకొని గంపలో వేస్తున్నాడు. కొన్ని చెడ్డ కనబడుతున్నప్పుడల్లా వాటిని తీసేం చేస్తున్నాడు? పారవేస్తున్నాడు. ఎవరు ఈ జాలరి? ఎవరు ఈ జాలరి అంటే 2 రకాలుగా మనకు పోల్చబడుతుంది వాక్యం. ఒకటి, ఇదిగో యుగ సమాప్తప్పుడు జాలరి అని పిలవబడుతున్న యేసు మంచి వాటిని పరలోకం అనే గంపలో చేర్చుకుంటాడు, చెడ్డ వాటిని తీసి పడవేస్తాడు. అలాగే దైవజనుడు కూడా మంచి వాటిని చెడ్డ వాటిని అన్నిని కాయాల్సింది తప్పది. దైవ సేవకుని బాధ్యత ఏంటంటే మంచి వాటిని చెడ్డ వాటిని పోల్చుకోవలసిందే. సంఘంలో 2 రకాలు ఉంటారు. ఒకటి బోర్బలు ఉంటాయి, రెండోది బురుగులు కూడా ఉంటాయి. మంచి చేపలు ఉంటాయి, చెడ్డ చేపలు కూడా ఉంటాయి. ఎందుకయ్యా పాస్టర్ అంటే అదే ఎందుకంటే దేవుడు తన పని తను చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు, సాతాను కూడా తన పని అది చేస్తూ ఉంటుంది. నీవు మంచి చేపవైతే గంపలో చేర్చబడతావు, చెడ్డ చేపవైతే బయట పారవేయబడతావు. మంచి చేపలాగుండి పరలోకంలో చేరాలని బాప్తిసం పొందావు కదా, ఆ మంచితనం ఎప్పటిదాకా ఉండాలి? ప్రభు రావడమా, మనము వెళ్ళడమా? అయితే బాప్తిసం తీసుకునేప్పుడు మంచోలాగా మారుతారు. అప్పుడు మనం ఒక నెల మందం మంచోళ్ళు అయిపోతారు. మంచిగా నీట్గా శుద్ధీకరంగా పరిశుద్ధంగా బాప్తిసం తీసుకుంటారు. మరి చాలా స్టాండర్డ్ గా నిలబడిపోతారు. బాప్తిసం తీసుకున్న తర్వాత మంచోడు కాస్త ఏమవుతాడు? చెడ్డోలాగా మారిపోతున్నారు. చెడ్డోలాగా మారితే గంప నింపబడదు. ఆ గంపలో ఏ చేప పడితే ఆ చేప వేయకూడదు. అది ఎందుకు ఆ గంపలో ఏ చేప పడితే ఆ చేప వేయకూడదు అంటే ఆ గంప పరిశుద్ధమైన మహాపట్టణమై ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది నిత్య జీవానికి వారసులు కలుగజేయగలిగినటువంటి గంప ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అక్కడ అపవిత్రత అసలే లేని స్థలం అయి ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ పరిశుద్ధ స్థలం అని పిలువబడుతున్న ఆ గంపలో చేర్చబడాలి మంచి చేపలాగంటే నీవు వలలో పడ్డావు, సువార్త విన్నావు, రక్షణ పొందావు, బాప్తిసం పొందావు, లోకములో నుండి లాగబడ్డావు. సముద్రం అనగా లోకము, వల అనగా సువార్త. ఇదిగో కూర్చుండి గంపలో చేర్చబడగా మారుమనసు రక్షణ బాప్తిసానికి సాదృశ్యం. ఇదిగో గంపలో చేర్చబడడం అనగా నిత్యత్వాన్ని చేరుకోవడం. మరి మంచి చేపలాగా ఉంటే, మంచి వ్యక్తిలాగా ఉంటే, మంచి క్యారెక్టర్ కలిగి ఉంటే నీవు ఆ నిత్యత్వం నీకు స్వతంత్రించుకున్నట్లే. మంచి అంటే ఏంటిది? కొంతమంది మంచి అనేది వాళ్ళకు తెలిసిన మంచి ఏంటంటే బయట మంచి పనులు. ఏంటిది? ప్రజలకు కొంచెం ఆహారం పెట్టడం, పేద వాళ్ళకు కొన్ని వస్త్రాలు ఇవ్వడం, అనాథలకు ఏదైనా సాయం చేయడం, కొన్ని డబ్బులు చేయడం,
ఇదే మంచి అని అనుకుంటున్నారు చాలా మటుకు. ఓకే, అది మంచి పనే, తప్పేం కాదు. కానీ అసలైన మంచి ఏమిటంటే దేవుని చిత్తాన్ని చేసి పరిశుద్ధంగా జీవించి రక్షణను కాపాడుకొని యేసు రక్తంలో కడగబడిన తర్వాత ఏ రోజు కూడా అరమరకలు లేని విశ్వాస సంబంధమైన వ్యక్తిగా జీవించి దేవునితో అంటకట్టబడి నడిపించబడమే అసలైన మంచితనము. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ గంపలో 2 రకాల చేపలు చదువుకున్నాం. ఒకటి మంచి చేపలు అన్నారనండి. తర్వాత నేనంటున్నా, బైబిల్ అంటుందా? బైబిల్లో ఉన్నది, నేను నా సొంత మాటలు కాదు. చెడ్డ చేపలు ఎవరు అందరూ అనండి. చెడ్డ చేపలకు అంటే 2 రకాల గంపలు ఇక్కడ రాయబడలేదు కానీ 2 రకాల గంపలు ఉన్నాయి. ఒక గంపనేమో ఆ పరలోకం అనే గంప, రెండో గంప కూడా ఉంది నరకం అనే గంప. ఆ గంపలోనికి పోతే చెడ్డ చేపలన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఆ చెడ్డ చేపలన్నీ నరకంలోనికి వెళ్ళిపోతాయి. చూడండి, ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. చెడ్డ చేపల కొరకు చెడ్డ వాటిని బయట పారవేయుదురు అంటే ఎక్కడ పారవేస్తారు? పారవేయబడిన ఆ చెడ్డ ఎక్కడికి వెళ్తున్నాయి అంటే ఇక్కడికి వెళ్తాయి. ఎక్కడికి? ఇక్కడికి. ఇప్పుడు మనం చదువుకున్న వచనం దగ్గరికి వెళ్తాయి. చదవండి ఒకసారి. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైనది ఏదైనాను, అబద్ధమైనది ఏదైనాను జరిగించేవారు దానిలో అంటే గంపలో ప్రవేశింపరు. గంపను పరలోకంలో ప్రవేశించిన వారు ఎవరు? నిషిద్ధమైనది, అపవిత్రమైనది, అబద్ధమైనది, అసహ్యమైనది ఇలాంటి కార్యాలు చేసే వారందరూ కూడా ఎవరయ్యా? వీళ్ళు చెడ్డ చేపలు. వీళ్ళకి రక్షణ ఉంది, బాప్తిస్మం ఉంది, మారు మనసు ఉంది, దేవుడు తెలుసు, వాక్యం తెలుసు, కానీ వారిలో క్యారెక్టర్ మార్పు లేదు. అందును బట్టి ఆ గంపలోనికి వెళ్ళగలిగిన చేప బయట పారవేయబడుతుంది. నువ్వు బయట పారవేయబడే చేపలాగా రక్షించబడలేదు. నా దేవుడు నిన్ను గంపలో చేర్చాలని రక్షించాడు. రక్షించబడిన నీవు ఆయన చిత్తం చేసేటట్లుగా విశ్వాస సంబంధమైన వీరుడివై కొనసాగాలి. 21:8 కూడా చదవండి. 21:8 ప్రకటన. పిరికివారు, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, అంటే పడవేయబడరు. ఎవరు? గంపలో చేర్చబడిన వారు అంటే ఇలాంటి స్వభావాలు కలిగిన వారు, ఈ క్యారెక్టర్ కలిగిన వారు. ఎలాంటి క్యారెక్టర్స్? ఒక్కొక్కటి వెళ్ళాలి చదువు. పిరికివారు. ఎవరు పిరికివారు అంటే చెప్పన్నా? యేసుప్రభు నమ్ముకున్నావా? నేను నమ్ముకున్నాను. వాళ్ళు అడుగుతారు, యేసుప్రభు నమ్ముకోలే, యేసుప్రభు నమ్ముకోలే. నీ పిరికి యేసుప్రభు అంటే నీకు యేసుప్రభు నమ్ముకోలేనని అబద్ధం చెప్తున్నావు అంటే నీలో ఏమున్నది? పిరికి ఆత్మ ఉంది. 600 106 యేసుప్రభు నమ్ముకున్నట్టే బైబుల్లో ఉంటుంది. ఎవడు నన్ను ఎరగనని అన్నో తండ్రి ఎదుట నేను వాడిని ఎరగనంటాను అని ప్రభువే చెప్పాడు. కాబట్టి పిరికి వారంటే దైవ సంబంధమైన పిరికి. కొంతమందికి ఉట్టిగా దేవుడు అంటే బైబుల్ పట్టుకుని చర్చుకుంటారు కానీ దేవుడి మీద విశ్వాసం అనేది అచంచలమైన మనస్సుతో ఉంటారు. కొంతమంది పిరికి వారిగా ఉంటారు. ఈ పిరికి వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళలేరు. పిరికి వారంటే నువ్వు బయట పిరికి వాళ్ళ వరకు వేరు అనుకో. దయ్యం అంటే భయం ఉంది వేరు, రోగాలంటే భయం ఉంది వేరు. కానీ దేవుడు నమ్ముకొని కూడా నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచకుండా ఎవరు ఏదడిగినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా వెంటనే యేసు ప్రభువుని విడిచిపెట్టి లోకంలోనికి వెళ్తున్నావు అంటే నువ్వు పిరికొనివి. నీలో పిరికి నిన్ను నరకానికి తీసుకుని వెళ్తారు. పిరికి వారు, అవిశ్వాసం. ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని ఉపదేశాలు విన్నా, ఎన్ని చక్కటి మాటలతో దేవుడు నిన్ను బలపరిచినా, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీకు అవిశ్వాసం వస్తుంది. యేసు ప్రభు మీద మనసు తగ్గిపోతుంది, ప్రేమ తగ్గిపోతుంది, దేవుడు చేస్తాడని నమ్మకం నీలో కోల్పోతున్నావు. అవిశ్వాసం మాటికి వస్తుంది. ఫ్రీగా వచ్చేదిగా, డబ్బులు పెట్టుకోలేదా? కాదు, ఫ్రీగా వచ్చేది. అందుకొరకు ఏమవుతుందంటే మాట్లాడితే విశ్వాసం అవుతుంది. చిన్న సమస్య రాగానే విశ్వాసం తగ్గిపోతుంది చాలా మందిలో. ఈ మధ్య కాలంలో నాట సంఘాన్ని సాతానుగాడు విశ్వాసులు ఎక్కువగా ఏం తీసుకొస్తున్నాయి అంటే అవిశ్వాసం అనే బీజాన్ని విత్తుతున్నాడు. వారికి వచ్చే శ్రమను బట్టి ఆటోమేటిక్ గా వారికి అవిశ్వాసం వస్తుంది. వారికి వస్తున్న రోగాన్ని బట్టి అవిశ్వాసం వస్తుంది. వారికి వస్తున్న కష్టాలను బట్టి అవిశ్వాసం వస్తుంది. వారు చేసుకున్న సమస్యలను బట్టి వారికి అవిశ్వాసం వస్తుంది. అవన్నీ కూడా ఒక వ్యక్తిని అవిశ్వాసంలోనికి తీసుకొని వెళ్తున్నాయి. నీవు అవిశ్వాస వీరునిగా ఉన్నావంటే గుర్తుపెట్టుకో, పారవేయబడుతున్నావు అనే. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే విశ్వాస వీరులాగా ఉండాలని పిలిచాడు. తర్వాత
అసహ్యమైన కార్యాలు చేస్తారు. వీళ్ళకు అద్దు లేదు పద్దు లేదు, వీళ్ళ పనుల్లో అద్దు లేదు ఎట్టబడి తట్టనే ప్రవర్తిస్తారు, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారు. అసహ్యమైన కార్యాలు అంటే చెప్పండి గలీజ్ పనులు. ఏ పనులు? గలీజ్ పనులు, ఇష్టానుసారంగా జీవిస్తారు. ఆ తర్వాత నరహంతకులు అంటే మీరు అందరూ అనుకోవచ్చు పార్టీగా నరహంతకులు అంటే మేము ఎవరిని హత్య చేయలేదు, దేవుని అనుకున్న నుంచి ఎవరిని హత్య చేయలేదు. అవును, ఎవరిని హత్య చేయలేదు. బైబిల్లో నరహంతకుడు అంటే దానికి కారణం ఏంటిదంటే గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిని చంపడము దేనికి సాదృశ్యంగా ఉందయ్య అంటే క్రైస్తత్వానికి దేనికి సాదృశ్యంగా ఉందయ్య అంటే నీ సహోదరుని మీద నీ హృదయంలో నువ్వు కక్ష పెంచుకుంటే ఆటోమేటిక్ గా నువ్వేం చేస్తున్నావు? నరహత్య చేసినట్లే అని అపోస్తుడైనటువంటి యోహాను గారు తన పత్రికలు రాస్తూ, మొదటి పత్రిక 2 పత్రికలు ఉంటుంది, నీవు నీ సహోదరుని మీద నీవు కోపాన్ని పెంచుకున్నావంటే ఆటోమేటిక్ గా నువ్వు ఎందులోకి వెళ్ళావు? నరహత్య చేసినట్లే. కాబట్టి ఎవరి మీద కూడా మన హృదయాల్లో కక్ష, ఈర్ష, అసూయ, వాళ్ళు పాడైపోతే బాగుంటుండే అనేటువంటి మనస్సు నీకు ఉన్నదంటే గుర్తుపెట్టుకో, నువ్వు క్రైస్తవుడైనంత మాత్రాన దేవుడు ఆ స్వభావాలను ఇష్టపడడు. నీవు మనస్సులో ఆ వ్యక్తిని, ఆ స్త్రీని లేదా పురుషుని, ఆ కుటుంబాన్ని నీ మనస్సులో నీవు నరహత్య చేసినట్లే. కాబట్టి ఎవరి మీద కూడా అలాంటి మనస్సు మనం పెట్టుకోకూడదు. హల్లెలూయా. తర్వాత వ్యభిచారం అంటే ఇది కూడా ఆత్మీయంగా గమనించినట్లయితే బైబిల్ చెప్తుంది కదా, ప్రభువు చెప్పాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచరించిన వాడగును. అంటే వ్యభిచారం అంటే శరీరంతో వెళ్ళి చేసే పాపము కాదు. క్రైస్తవులందరికీ కూడా ఏంటిదయ్య అంటే మనస్సులో తప్పుడు ఆలోచనలు. ఆ స్త్రీని చూసినప్పుడు, ఆ పురుషుని చూసినప్పుడు, ఆ అమ్మాయిని చూసినప్పుడు, ఆ అబ్బాయిని చూసినప్పుడు వాళ్ళ విషయమై నువ్వు తప్పుడు ఆలోచనలు నీ మనసులో చేస్తున్నావు అంటే నువ్వు ఆటోమేటిక్ గా మనసులో ఏం చేసావు? వ్యభిచారం చేసినట్లే. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవ జీవితం. నీ మాటలు, నీ చూపు ఎంత చాలా పవిత్రంగా ఉండాలి. కాబట్టి ఎవరిని కూడా చెడ్డ చూపుతో చూడకూడదు. వ్యభిచారం అంటే అది హృదయంలో చేసే వ్యభిచారం. తర్వాత మాంత్రికులు. తర్వాత మాంత్రికులు అంటే ఒకరి కీడును కోరుకునేవాడు. ఎవరు వీళ్ళు? ఒకరి కీడును కోరుకునేవాడు. మేలు కాదు. ఏంటిది? అలానే వాళ్ళకి యాక్సిడెంట్ అయిపోయి కాళ్ళు ఇరుగుతూ బాగుంటుంది అనుకుంటాం. మాంత్రశక్తి చేస్తున్నాం నీ మనసులో అనుకుంటున్నాం, అంతే. బయటికి చేస్తున్నాం, మనసులో అనుకుంటున్నాం. ఫలానా వాళ్ళు చస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మనసులో ఏమనుకుంటున్నాం? మంత్రాలు చేసేది ఏం చేస్తారమ్మా? లోకంలో మంత్రగాళ్ళు మంత్రాలు ఎందుకు చేస్తారు? వాళ్ళు మంచుకుంటే వాళ్ళ కుటుంబాన్ని పాటు చేసేందుకే మంత్రాలు చేస్తారు. మరి క్రైస్తవునిగా బాప్తిజం పొంది ఒకవేళ మనసులో అలాంటి తలస్తే ఆటోమేటిక్గా నువ్వు ఎందులో ఉన్నట్టు మనసులో మంత్రాలు చేసినట్టు దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత ఏంటిది? విగ్రహారాధన. విగ్రహారాధన అంటే దాని అర్థం ఏంటంటే మనందరికీ తెలిసిన బయట విగ్రహారాధన కూడా బైబిల్ చెప్పింది. విగ్రహారాధన అనగా అందరు గుర్తుపెట్టుకోండి. విగ్రహారాధన అంటే ఏంటో తెలుసా? ఇక్కడ కొంతమందికి కొన్ని హృదయాల్లో విగ్రహాలు ఉన్నాయి. ఏమేమి విగ్రహాలు ఉన్నాయో నేను చెప్తా వినండి. మనకు విగ్రహారాధన అంటే ఏంటిది? ఇక్కడ కొంతమందికి ఉన్నాయి కొన్ని విగ్రహాలు. ఏంటి? ఒకరికి సెల్ ఫోన్ విగ్రహం. మనసు నువ్వు దేని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తే అదే నీకు ఒక విగ్రహం. అర్థమైందా? దేవుణ్ణి ఇష్టపడగలిగిన వ్యక్తి దేవుని హృదయంలో పెట్టుకోకుండా నువ్వు దేన్ని ఇష్టపడుతున్నావు అదే నీకు ఒక విగ్రహం. విగ్రహారాధన చేస్తున్నట్టే లెక్క. సెల్ ఫోన్ కొంతమందికి విగ్రహంగా ఉంది. కొంతమందికి వారి వెహికల్స్, కారు ఉన్నోళ్ళకు కారు వాళ్ళకి విగ్రహం అయిపోతుంది, బైక్ ఉన్నోళ్ళు బైక్ విగ్రహం అవుతుంది. అర్థమైందా? ఇంకా కొంతమందికి ఇల్లు కూడా ఒక విగ్రహం. ఇల్లు కట్టుకుంటారు, కళ్ళు తెరిస్తే మూస్తే, పడుకుంటే లేస్తే, ఎప్పుడు కళ్ళల్లో మనసులో మొత్తం హృదయం నిండా నిండిపోతుంది. అదే విగ్రహము. నువ్వు ఏ ఆరాధన చేస్తున్నావు ఇప్పుడు? ఏ సారాధన కాదు. ఏ ఆరాధన? విగ్రహారాధన. కొంతమందికి పిల్లలు విగ్రహాలుగా మార్చిపోతారు. మా పిల్లలు మీ పిల్లలే. ఇంకా పిల్లలు కాదు, నీ పిల్లలే. నాకు లేరా పిల్లలు? నాకు 2 పిల్లలు. అర్థమైందా? పిల్లలు ఓకే, పిల్లలు కాదు. హృదయంలో మొత్తం వాళ్ళు దేవతలాగా మారిపోదు, దేవుళ్ళలాగా మారిపోవద్దు. పిల్లలు ప్రేమించు, భర్తను ప్రేమించు, భార్యను ప్రేమించు, అన్నిటికంటే ఎక్కువగా యేసుని ప్రేమించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హృదయంలో మొదటి స్థానం దేవునికి ఉండాలి. మంచోడు, మనవడు మంచిగా మొత్తం అని విగ్రహం చేసుకుంటాడు. విగ్రహం మంచిది, ప్రేమించు, వాళ్ళకి ఇష్టమైన కొని, కానీ హృదయంలో వాళ్ళని విగ్రహంగా చేసుకోకు. కొన్ని మీకు చెప్తా వినండి. ఎంతమందికి ఏం విగ్రహాలు ఉన్నాయి? కొంతమంది బట్టలు విగ్రహాలు నిజంగా పిచ్చి అన్నీ ఉంటాయి. బట్టలు విగ్రహాలు, కొంతమంది కొత్త బట్టలు
ఉంటారు. బట్టలే, కొంతమంది బట్టలు విగ్రహాలు ఉంటాయి, కొంతమంది ఫుడ్ విగ్రహం ఉంటాయి. వారమంతా ఫుడ్ వాళ్ళకి విగ్రహం. వాళ్ళకు ఏంటిది అమ్మా చెప్పాలి, ముక్కలేనిదే చెప్తారు. నేను అది అనలేదు, స్తోత్రం చెప్తాను సార్. ముక్కలేని అసలు నడవది, అదొక విగ్రహం. అర్థమైందా? నువ్వు దేవుని మీద ఉండదానికంటే ఎక్కువగా నీ మనసులో దేని పెట్టుకుంటావు, అదే నీకు ఒక విగ్రహం. నాకైతే దేవుని మహాకృపను బట్టి నా దేవుడు తప్ప నేను దేని మీద మనసు పెట్టుకోను. ఇప్పుడు ఇది ఉందా, వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు నాకు ఇది దిట్టిశేఖర్ విదేశం నుంచి వచ్చి 4,000 వాచ్ ఇచ్చారు. 4,000 వాచ్, 4,000 5,000 అల్లెలు. నాకు 5,000 వచ్చి నేను ఎప్పుడు అనుకోలేదు. పెట్టుకుంటా తీసుకుపోయిన వారి ఎందుకో అది నాకు విగ్రహం కాదు, దేవుడు నాకు. ఏది ఉన్నా మన దగ్గర, ఏది ఉన్నా దాన్ని మన హృదయంలో విగ్రహంగా మార్చుకోవచ్చు. విగ్రహారాధికులందరూ ఎక్కడ అవుతారు? గంపలోని కాదు, పడేస్తుంటారు. అంటే దేవుడు అందుగా నేను అంటున్నా. చాలు. అబద్ధికులందరూ ఎవరు? బైబుల్ ఒక మాట ఉంది, అబద్ధానికి జనకుడు సాతాను. మీ నోరు తెరిస్తే అబద్ధాలే. బావురా, ఏం బాగుంటారు పాస్టర్ గారు, బాగానే ఉంటారు అన్ని అబద్ధాలు. మొన్న ప్రాంతాలు బిడ్డ ఎటువైనా వాళ్ళు ఉండి ఇంటికాడ ఉంటారు, సెల్ ఫోన్ పెట్టుకుని ఆగిగా ఆ టైం పాస్ చేస్తారు. నేను ఇంటికి ఖచ్చితంగా ప్రార్థన ఎటువైనా బిడ్డ అంటే అయ్యగారు అనుకోకుండా మాకు పెద్ద సమస్య వచ్చింది, ఆడికి పోయినాము, అది ఆడిపోతే అది ఫెయిల్ అయిపోయింది, ఆడిపోయిన విడిపోయినాం, ఏడికి కూడా ఇంట్లో ఉన్నాం. అయ్యగారు నేను చెప్పినావు అబద్ధం చెప్పినావు. అమ్మ మీ కుటుంబ పరిస్థితి మంచిగా ఉంది, ఏం బాగా పాస్టర్ మొత్తం అంతా వేస్ట్ చేసి. అమ్మ మీ ఆరోగ్యం ఎట్లుంది? ఆరోగ్యం ఏం ఆరోగ్యం పాస్టర్, ఆరోగ్యం అంతా కదా పాడైపోయింది మొత్తం. అదే ఈ మధ్య నేర్చుకున్న క్రైస్తవులు మొత్తం పాడవడు, ఒక్కడు కూడా మంచిది లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబద్ధాలు నేర్చుకుంటున్నామా క్రైస్తవులు? అబద్ధాలు ఆడుతారు. భర్త మీద భార్య అబద్ధం, భార్య మీద భర్త అబద్ధం. అమ్మ డబ్బులు ఎక్కడ పెట్టినా ఏమైనా తీసింది, ఎప్పుడు బ్యాగ్ తెచ్చి పెట్టుకుంది, ఏమైనా డబ్బులు ఏమో నాకే పెడతా. ఎవరు అడుగుతున్నావు? నన్ను అడుగుతున్నా డబ్బులు అంటే నువ్వే తిట్టి దొంగదని చెప్పి కూర్చుంటుంది, అబద్ధం ఆడుతుంది. అర్థమైందా? ఇలాంటి అబద్ధాలు నేర్చుకుంటున్నారు క్రైస్తవులు. ఏం నేర్చుకుంటామా? అబద్ధాలు నేర్చుకుంటున్నారు. ఈజీ. నీకు ఉచితంగా దొరికేది సైతాన్ని ఇచ్చేది ఇవే నీకు వరాలు. ఏ వరాలు? ఫ్రీ వరాలు. నువ్వేం ప్రార్థన చేయని అవసరం లేదు, మోకాల మీద ఉండడం అవసరం లేదు, కన్నీరు కార్చడం అవసరం లేదు, ఉపాసకులకు అవసరం లేదు. నీకు ఫ్రీగా ఉచితంగా సాతాను ఇచ్చే వరాలు ఇవి. ఏంటి అవి? అబద్ధాలు, మోసాలు, వ్యభిచారము, నరాత్యలు. అర్థమైందా? ఇలాంటి అన్ని ఉచితంగా ఇస్తాడు. కొంతమందికి పాపం వాడికి ప్రేమ, కొంతమంది వాడు ప్రేమ, చాలా మందిని ప్రేమిస్తున్నాడు బయట ఉండి అక్కడ సైతాన్గా. ఇంకా కొంతమంది అదే ఆలోచనలతో ఉంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడ ఇవేం చెప్పలేవి? వల వేసినప్పుడు పట్టే చేపలు పట వలమంతా నిండింది. వలను బయటకు లాగాడు. అక్కడ వాక్యం ఉంది, వలను బయటకు లాగి మెల్లగా ఏం చేశాడు? కూర్చున్నాడు. ఏం చేశాడు కదా? కూర్చున్నాడు. కూర్చొని ఏం చేశాడు? వాళ్ళను గమనిస్తున్నాడు. గమనిస్తే అందులో మంచి చేప వస్తుంది. 3 మంచి చేపలు ఉంటే 2 చెడ్డ చేపలు కనబడతాయి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మంచి వాటిని గంపలు వస్తుంది, చెడ్డ వాటిని నువ్వు పారవేసే విశ్వాసవా, గంపలు చేర్చబడే విశ్వాసవా, నిన్ను నువ్వు పరీక్షించుకుందువు గాక. ఇంకా మరి మంచి చేపలు ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయము చదవండి తొందరగా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ సమయం సరిపోయేటట్లేదు. అటు రాత్రి నీతి నిమిత్తము ఏదో అభిషేకం ఎలా ఏమో 2 చేస్తున్నా. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని ఉంటుంది. అలాగే మత్తయి సువార్త 5:11-12 వచనంలో కూడా నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకం ఎవరకు? నీతిమంతులకు, హింసపడే వారికి, శ్రమలు ఉండే వారికి, బాధలు ఉండే వారికి. యేసు ప్రభు నమ్ముకున్నాక ఈ రోజు వరకు గుర్తుపెట్టుకుని అందరూ చూడండి అమ్మా, ఈ రోజు వరకు యేసు ప్రభు నమ్ముకుంటే నీ కష్టాలు రాలేవా? యేసు ప్రభు నమ్ముకుంటే కష్టాలు రావని వాళ్ళని రాసిచ్చాను. నేను చెప్పిన అమ్మ ఎప్పుడన్నా మీకు కష్టాలు రావు, యేసు ప్రభు నమ్ముకుంటే మీకు కష్టాలు రావు అని ఎప్పుడన్నా మీకు చెప్పినా? ఎప్పుడైనా చెప్పినా? ఏదైనా ఒకరు ఖచ్చితంగా బాధలు వస్తాయని చెప్తా, కష్టాలు వస్తాయని చెప్తా, శ్రమలు వస్తాయని చెప్తా. మరి ఎందుకు పాస్టర్ యేసు ప్రభు నన్ను అడిగారు? మేము 14 ఏళ్ళు అయిపోతే దేవుడు నమ్మకాన్ని మాకు స్వస్థత లేదు. ఇప్పుడు ఏంటిది? దేని కొరకు నమ్ముకున్నా? యేసు ప్రభుని స్వస్థత కొరకు నమ్ముకున్నా. నేను అన్నాను స్వస్థత తర్వాత పక్కన పెట్టు, చస్తే ఆత్మ పరలోకానికి పోతుంది, అది గొప్పది అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను శాశ్వతంగా బతుకుతానే ఇక్కడ భూమి మీద బతుకుతున్నా.
ఉబ్బులు ఫోన్ వచ్చింది 5 గంటలకు. అయ్యా ఫస్ట్ గారు చెప్తున్నాను ప్రైజ్. మా అన్న మబ్బులు అయిపోయాడు. సమాజ కార్యక్రమం ఎట్లా ఫస్ట్ గారు అడిగాడు. మన విశ్వాసమే. నేను చెప్పాను సరే మరి ఈరోజు ప్రేరణ ఉంటుంది కదా, ప్రబంధ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత నాన్న వాళ్ళు అందు గురించి రెడీ చేసి స్తోత్రం. 1 గంటలకు ప్రబంధం అయిపోతుంది, 2 గంటలకు భోజనం అంతా అయిపోతుంది అన్న, 3 గంటలకు కార్యక్రమం చేద్దాం అని చెప్పి అన్నిటికీ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి పెట్టేశాను. ఇప్పుడు ప్రార్థన తర్వాత ఏమున్నది? సమాధి కార్యక్రమం ఉన్నది. అర్థమవుతుందా? భూమి మీద ఏది శాశ్వతమో ఆయన బాప్తిజం పొందిన రక్షణ పొందుకున్న వ్యక్తి. అయితే నేను చెప్పాలనుకున్నది ఒకటే, ఒక రోగం వచ్చినా నొప్పి వచ్చినా ఏదొచ్చినా భూమి మీద మనము పోయినా పర్లేదు, కానీ రక్షణ శ్రేష్టమైంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం పొందిన బాప్తిజం విలువైంది. నువ్వు ఈ రోజు రొట్టెలో చేయడం చాలా విలువైనది. అది నేను రేపు పరలోకంలోనికి తీసుకెళ్తాను. అది దాని కొరకు ప్రభు నమ్ముకున్నాం. నీతిమంతులాగా ఉన్నాం. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ప్రభు నమ్ముకుంటే తిట్టనో తిడతాయి. కొంతమంది రానియరు. మన మోగిన వాళ్ళు చూసుకొచ్చి పెట్టుకోం. వాళ్ళు పండుగ చేస్తున్నప్పుడు మనకి దేవుడు నమ్మకం వచ్చారు అని వాళ్ళు కొన్ని విషయాలు మనల్ని పక్కకు పెట్టి వాళ్ళ పనులు చేసుకోవడం. మనం బాధపడిన అవసరం లేదు. మనం బాధపడనే అవసరమేమీ లేదు. దేవుడు నమ్మకం ఖచ్చితంగా కష్టాలు బాధలు వస్తాయి. వచ్చిన ఒకటి గుర్తుపెట్టుకో, మనకు మాత్రం నిరీక్షణ ఉంది. రేపు నిత్యత్వం కూడా మనకున్నది. దేవుడికి మహిమ కలుగును గాక. గంపలో చేర్చబడిన చేపలాగా నీవు జీవించుదువు గాక. 6వ అధ్యాయము యోహాను సువార్త 50 చదవండి. గంపలో చేర్చబడిన చేపలు. ఇంకొక 2 మాటలు చెప్పి ముగించేస్తాను. ఓ హల్లెలూయా. యేసయ్యా నీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు కలుగును. చదవండి తొందరగా. 6:50-51. చావరు, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. పరలోకానికి ఎవరు వెళ్తారు? పరిశుద్ధ ప్రభువులను చేసి శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకొని దేవుని కొరకు ఆయుధ కలిగి జీవించి పరిశుద్ధమైన తలంపులతో నడిపించబడే ప్రతి వ్యక్తి రొట్టెలో చేసి శుద్ధీకరించుకున్న ప్రతి వ్యక్తి కూడా నేనే అని పిలబడుతున్న యేసయ్య యుద్ధకు పరలోకానికి చేరుతారు. దేవునికి స్తోత్రం. 2వ గంప చదువుకుందాం. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయము 23-25 చదవండి. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 23-25. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి 2వ పత్రిక 11:33 కూడా తీసి పెట్టుకోండి. 11:33 కొరింథీయులకు రాసిన పత్రిక 11:33 ఒక్కను 9:23-25 తొందరగా చదవండి ఇద్దరు. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని చంపనాలోచింపగా వారి ఆలోచన పౌలుకు తెలియవచ్చెను. వారు అతన్ని చంపవలనని రాత్రి పగళ్ళ ద్వారా మూల యొద్ద కాచుకొని ఉన్నారు. చంపుతాం, పౌలుని చంపేద్దామని చూస్తున్నారు. కనుక అతని శిష్యులు రాత్రి వేళ అతను తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతన్ని కిందికి దించారు. ఇప్పుడు చదువు 11:33 చదవండి. తీసారా లేకపోతే ఇంకా దొరకలేదా? లేదా అందరూ దొరికినట్లేదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:33. స్తోత్రం. అందరు అక్కడ ఉన్నట్టున్నారు. ఇక్కడ చేపల కాడ ఉన్నట్టున్నారు. అందరు ఇక్కడ రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:33. అప్పుడు నేను గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోయి. పౌలు చెప్తున్నాడు సాక్ష్యం. ఎవరు గంపలో పెట్టబడి దింపబడిన వ్యక్తి అంటే అపోస్తలుడైనటువంటి పౌలయ్య. ఏం జరిగింది దానికంటే ముందంటే ఆయన సంఘాన్ని పాడు చేద్దామని పరిగెత్తుకొని వచ్చుచున్నప్పుడు దేవుడు దమస్కులో దర్శించినప్పుడు గుడ్డివాడైపోయిన తర్వాత అననీయ వచ్చి ప్రార్థన చేశాడు. నేత్రాలు తెరవబడ్డాయి. దేవుని కొరకు సువార్త సేవ చేయడం కొరకు బయలుదేరాడు. యేసే దేవుడు, ఆయన తప్ప వేరొక దిక్కు లేదు అని, ఆయననే సర్వశక్తిమంతుడని, ఆయననే సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చాడని, ఆయన మన నిమిత్తము తిరిగి లేచాడు, తిరిగి రాబోతున్నాడు అని సువార్త ప్రకటించడం ఆరంభించాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు పరిచయులందరూ కూడా చూసి ఏం చేస్తున్నారు అంటే దమస్కులో నుండి వస్తున్న పౌలును చంపుదామని పన్నాగం వేసుకొని పెట్టారు. చంపుదామని ప్రయత్నాలు చేస్తున్నారు. దారి కాచుకొని చూస్తున్నారు. ఆ మాటలు విన్నటువంటి అక్కడ ఉన్న తెలుసుకున్న వారందరూ కూడా కొంతమంది శిష్యులు వచ్చి ఇప్పుడు ఏం చేశారంటే పౌలును ఒక మధ్యరాత్రి వేళ రహస్యంగా గంపలో
కూర్చోబెట్టి తాడుతో కట్టి వాళ్ళు ఉన్నటువంటి దమస్కల పట్టణం నుండి అతను ప్రక్క ప్రాంతానికి అంటే వేరొక గ్రామానికి వెళ్ళే కొరకు దించేశాడు. ఇప్పుడు ఆ దమస్కు ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పరిశీలన చేతిలో నుండి అతని చేతిలో నుండి అన్నాడు పౌలయ్య, అతని చేతిలో నుండి మరణాన్ని తప్పించుకున్నటువంటి గంప ఎవరయ్యా అంటే, చూడండి వీళ్ళారు, మనము కూడా ఒకానొకప్పుడు మరణము మన దగ్గరికి వచ్చింది. పౌలయ్య లాగా చంపే పరిస్థితులు వచ్చాయి, శ్రమలు మనకు వచ్చాయి, మరణం దరిదాపుల దగ్గర దాకా వచ్చింది, అనారోగ్యం అనే మరణం దగ్గరికి వచ్చింది, అప్పులని మరణం దగ్గర దాకా వచ్చింది, ఇదిగో కుటుంబ సమస్యలని మరణం దగ్గర దాకా వచ్చింది, నీ జీవితంలో నెమ్మది సమాధానం లేదు, బాప్తిసం పొందక ముందుకు భార్యనే ఒక మరణం లాగా నీ కనబడుతుంది, భర్తనే ఒక మరణం లాగా మారిపోయాడు. ఆ స్థితిలో ఆ మరణం నుండి తప్పించడం కొరకు ఆ రోజు పౌలును తప్పించిన నా దేవుడు ఒక గంపలో పౌలు ఎలాగైతే తప్పించబడ్డాడో చూడండి. నీటిలో మోషే దేని చేత కప్పబడి తప్పించబడ్డాడు అంటే ఒక పెట్టెలో పెట్టబడ్డాడు. ఆ పెట్టె అతన్ని ప్రొటెక్షించింది, ఒక గంప పౌలుని కాపాడింది. మరి మనల్ని ఎవరు కాపాడారు? కీర్తనలు 56:12 చదువు. కీర్తనలు 56:12 తొందరగా 116:8 తీసి పెట్టుకోండి. దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. చదువు 116:8 చదువు. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, నా కన్ను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఇప్పుడు మనల్ని తప్పించింది ఎవరు? నేను తప్పించింది ఎవరు అనుకుంటున్నావు? నన్నే కాదు, ఈ భూప్రపంచం మీద మరణము ఏ కుటుంబాన్ని నశింప చేయకుండా సర్వ మానవుల్ని కూడా తప్పించడం కొరకే యేసు భూమి దిగి వచ్చి మనందరి నిమిత్తం ఆ మరణాన్ని ఆయన మీద వేసుకొని ఆయన మరణించి, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని సవాలు చేసిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కంపలో పౌలు పెట్టబడి మరణం నుండి తప్పించినట్లుగా అతని చేతిలో నుండి అని మనం చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన 2:11-33 అతని చేతిలో నుండి అంటే మనందరినీ కూడా ఒక అతని చేతిలో నుండి విడిపించబడ్డాడు. ఎవరు అతడు? సాతాను. ఎవరు అతడు? లూసిఫర్. ఎవరు అతడు? అపవాది చేతిలో నుండి నువ్వు మరణించకుండా, చనిపోకుండా, మరణములో నీ ఆత్మ నశించిపోకుండా, నిత్య నరకాగ్నికి నీ ఆత్మ వెళ్ళకుండా ఆ మరణములో నుండి అతని చేతిలో నుండి అంటే అపవాది చేతిలో నుండి, సాతాను చేతిలో నుండి యేసు ప్రభు భూమి మీదకి దిగి వచ్చి కల్వారి రక్తం చెందించి ఆయన నీ కొరకు తన ప్రాణములు పెట్టి అపవాది కబంధమస్తములో నుండి నన్ను విడిపించి నిత్య జీవానికి వారసులుగా చేసి ఈ రోజు నిత్య మహిమకారులుగా మార్చి ఆ నిత్య సంఘముల మనల్ని చేర్చి మన కొరకు తన రక్త మాంసములను శరీరములను మనకిచ్చి ఆశీర్వదించిన దేవుడు యేసు. హల్లెలూయా. ఇప్పుడు మన మరణం నుండి ఏమయ్యాం? తప్పించబడ్డాం. గంపలో పౌలు మరణం నుంచి తప్పించబడ్డట్లుగా యేసు మన మరణములో నుండి మనలను తప్పించాడు. ఆ పేతురు యోహాను తోనెలో వెళ్తున్నారు, మరణం దగ్గరికి వచ్చింది, యేసు ప్రభు తోనెలో ఉన్నాడు, వారు తప్పించబడ్డారు. అర్థమైందా? ఇప్పుడు నీవు కూడా, నీకు తెలియదు 2024లో నీకు తెలియదు, గుర్తుపెట్టుకు ఎప్పుడైనా ఈ రోజు వరకు ఆయుష్ ఉన్నది, ఆరోగ్యం ఉంది, చక్కగా దేవుని స్తుతిస్తున్నావు. ఎన్నో మరణాలు నీకు తెలియకుండా నిన్ను దాటుకొని వెళ్ళిపోయాయి. నువ్వు చాలా ఏమనుకుంటావు, 2020 రచన అయిపోయింది అని నీకు అసలు అర్థమైతే లేదు. దేవుని విలువ, రక్షణ, దేవుడు నిన్ను కాపాడిన ఆ నీకు అర్థమైతే లేదు. అసలు అర్థం చేసుకుంటే నువ్వు చాలా కృతజ్ఞత కలిగి ఉంటావు. ఈ సంవత్సరం చాలా కృతజ్ఞత కలిగి ఉంటావు. మనకంటే మన ముందు ఎంతో ఘనులు, యోగ్యులైన వారు, పేరు ప్రతిష్టత కలిగిన వారు, ఉన్నతమైన వారు కాలగర్భంలో గడిచిపోయారు, భూగర్భంలో గడిచిపోయారు, వారి సమాధులు ఉన్నాయి. ఈరోజు మనం ఇలాగున్నామంటే దేవుడు మహోన్నతమైన కృప. నా దేవుడు మరణం నుండి మనం తప్పించి ఏం చేశాడు? రక్షించాడు, కాపాడాడు. ఆయన మనల్ని రక్షించడం కొరకు ఆయన ఏమయ్యాడు? ఆయన మరణించాడు, ఆయన మరణంలో ఉండాడు, ఆయన కన్నీరు కార్చాడు, ఆయన తన ప్రాణం పెట్టాడు, ఆయన రక్తంలో చిందించాడు. అందుని బట్టి ఈ రోజు మనం కాపాడబడ్డాం కదా. కాబట్టి ఆ రక్షణ పొందుకున్న నీవు నిర్లక్ష్యములో ఉండకూడదు. హల్లెలూయా. ఈ 2025 అంతా కూడా మరణం నుండి తప్పించిన యేసయ్యకు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పు. ఎన్నోసార్లు మరణం నుండి దేవుడు మనల్ని తప్పించాడు. మరణం నుండి దేవుడు ఏం చేశాడు? మనల్ని తప్పించాడు. మనం తప్పించబడ్డాం. నిజమే. గుర్తు చేసుకుంటే నీకు గుర్తుకొస్తే చాలా. నీకు తెలిసే కొన్ని, నీకు తెలియని ఎన్నో ఉన్నాయి. అందన్నిటిలో నుండి కూడా నా దేవుడు తప్పించి, ఈ పౌలును గంపలో మరణం నుండి తప్పించినట్టు యేసు మనల్ని తప్పించినాడు. దేవుడికి మహిమ కలుగును గాక.
ఓకే, మంచిది. 3వ గంపలోనికి వెళ్తున్నాను, ముగింపులోనికి వెళ్తున్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 20 వచనం చదవండి. 14వ అధ్యాయం 20 వచనం. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. 12 గంపల నిండా ఎత్తిరి. ఈ రోజు అంశం ఏంటిది? గంపలు. 12 గంపలు. అందరూ అనండి. 15వ అధ్యాయం 37వ వచనం చదవండి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. 7 గంపలు. అందరూ అనండి. 12 గంపలు, 7 గంపలు. యేసు ప్రభువు వారు శరీరంగా భూమి మీదకి దిగి వచ్చి తను చేస్తున్న సేవా ప్రయాణంలో దేవాది దేవుడు ఒకానొక దేవుడు కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత ప్రజలందరూ ఆకలికి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళందరూ ఆపి మీ దగ్గర ఏదైనా ఆహారం ఉంది అన్నప్పుడు ఒక పిల్లగాని దగ్గర 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయి, తర్వాత 7 రొట్టెలు కొన్ని చేపలు ఉన్నట్లుగా బైబిల్ చెప్తుంది. అవిటిని తీసుకున్న దేవుడు ఏం చేశాడంటే జనులను పచ్చిక మీద కూర్చుంటాడని చెప్పి వాటిని విరిచి ప్రజలకు వడ్డించాడు. ఇంచుమించుగా 2 చేపలు 5 రొట్టెలు ఎంత అవుతుంది? విరుస్తే ఎంత ఆహారం అవుతుంది. దేవుడు ఆశీర్వదించగా అది విస్తరించబడ్డది. ప్రజలందరూ 5,000 మంది ప్రజలు తినగా గంపల నిండా ఎత్తారు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య ప్రకారంగా 12 గంపలు, 7 గంపలు. అందరూ అనండి. 12 గంపలు అనేదానికి సాదృశ్యం అపోస్తుల ఉపదేశానికి సాదృశ్యం. ఇదిగో చూడండి, దేవుని చేతిలో నీవు విరవబడాలి, సరిగ్గా విరవబడాలి, కరెక్ట్ గా విరవబడాలి. విరవబడిన నీవు ఆస్వాదించబడాలి అంటే ఈ భూమి మీద ఒక చక్కటి ఉపదేశ క్రమం ఉన్నది. ఏమిటయ్యాదంటే ఆది అపోస్తులు వేసి వెళ్ళినటువంటి అపోస్తుల ఉపదేశ క్రమము. ఆ ఉపదేశ క్రమములో ఎవరైతే కట్టబడతారో, ఎవరైతే నడిపించబడతారో, ఆ ఉపదేశ క్రమంలో ఎవరైతే వారి జీవితాలు అంటుకట్టబడి నడిపించబడతాయో, నా దేవుడు ఉపదేశ క్రమములో అపోస్తుల బోధలో సంఘంలోనికి వచ్చిన ప్రతి విశ్వాసిని కూడా విరిచి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆశీర్వదించబడాలి అంటే ఉపదేశంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఉపదేశ క్రమంలో ఉండాలి. 12 అనగా 12 మంది అపోస్తులకు సాదృశ్యం. అందు గురించే అపోస్తుల కార్యములో ఇదిగో 2వ అధ్యాయం 42వ వచనములు ఉంటది. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడం యందును ఎడతెగక ఉండిరి అని ఉంటది అక్కడ. అంటే అపోస్తుల ఉపదేశములో ఉంటే రొట్టె విరవబడుతుంది. విరవబడిన రొట్టెలో పాలు పొందుతున్న నీ జీవితం కూడా విరవబడుతుంది. విరవబడిన నీవు కూడా ఆశీర్వదించబడుతూ ఉన్నావు. హల్లెలూయా. అపోస్తుల ఉపదేశంలోనే రొట్టెలో చేయాలి, ఎక్కడ పడితే అక్కడ కాదు. అర్థమైందా? కొంతమంది ఇక్కడ రొట్టె తీసుకుంటూ తెలవక వెళ్ళి ఎక్కడెక్కడో పాస్టర్ ప్రతిష్ట లేదు, శుద్ధీకరణ లేదు, ఉపదేశ క్రమం లేదు, అక్కడ రొట్టె తీసుకుంటూ మళ్ళీ ఇక్కడ రొట్టె తీసుకుంటాం. అట్లా తీసుకోకూడదు. అర్థమైందా? ఉపదేశ క్రమంలోనే రొట్టెలో చేయాలి, ఎక్కడ పడితే అక్కడ కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆశీర్వదించబడిన ఆశీర్వదించి అభిషేకించబడిన దైవజనుడు రొట్టె విరుస్తారు. ఆశీర్వాదం. ఏ నడిపింపు లేకుండా, ఏ అభిషేకం లేకుండా, ఏ ప్రతిష్ఠిత లేకుండా, ఏ సమర్పణ లేకుండా రొట్టె విరిస్తే అదే టైంలో అది ఏమైతుంది? దోషులు మార్చబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని చక్కెర పడిన అక్కడ రొట్టెలో చెయ్యి వేయకూడదమ్మా. అదేనా? ఎందుకంటే ఊరికి వెళ్ళావు, అక్కడ ఇస్తున్నారా, ఇక్కడ కూడా ఏం కాదు, నేను నమ్ముతున్నాను, పాస్గా ఏమో నమ్ముతున్నాయి, నేను నమ్ముతున్నాను. బిస్కెటా, చాక్లెటా, శుద్ధీకరించుకొని పొందుదువు గాక. హల్లెలూయా. అపోస్తుల ఉపదేశ క్రమంలోనే రొట్టెలు చేయాలి, ఎక్కడ పడితే అక్కడ కాదు. మళ్ళా గుర్తుపెట్టుకోండి, ఇదే క్రమం అంతే. ఈ క్రమం తప్ప వేరొక క్రమం ఏమీ లేదు. 12 గంపలంటే 12 మంది అపోస్తుల ఉపదేశం. ఎందుకంటే చాలా ఉపదేశాలు వచ్చేసాయి ఇప్పటికి భూమి మీద. ఇలా బోధనలు వచ్చాయి, పరిశీలన బోధనలు వచ్చాయి. అర్థమైందా? త్రిత్వం నమ్మని బోధనలు వచ్చేసాయి, పరలోకపు తల్లి బోధనలు వచ్చాయి, యెహోవా దేవుడు అనే బోధనలు వచ్చాయి. అర్థమైందా? జెండా కింద బాప్తిసాలు వచ్చాయి. ఎన్నో బోధనలు భూమి మీద బయలుదేరాయి. ఏ బోధ పడితే ఆ బోధ కాదు, ఒకే బోధ. అది ప్రత్యేకంగా భూమి మీద ఉన్న నేను స్థాపించింది, పరిశుద్ధులు స్థాపించింది కాదు. మన మూల పితరులైనటువంటి నా దేవుడు సార్వత్రిక సంఘాన్ని ఏర్పాటు చేసి స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘములు అపోస్తులను అభిషేకించిన దేవుడు అపోస్తుల చేత ఒక బోధన ఏర్పాటు చేశాడు. అదే అపోస్తుల ఉపదేశ క్రమం. ఏమిటి? మారు మనసు, రక్షణ, బాప్తిసం, పశ్చాత్తాప, పరిశుద్ధత, వేరుబాటు జీవితం, శుద్ధీకరించబడుట. నేను చెప్పాను కదా 6 మెట్ల కొరకు. చెప్పండి ఒకసారి 6 మెట్ల యొక్క వివరణ. మారు మనసు, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ, వేరుబాటు జీవితం, దైవికమైన స్వస్థత,
సంపూర్ణమైన పరిశుద్ధత. ఇది అపోస్తలుపదేశ క్రమం. ఈ క్రమములో నీవే రొట్టెలో చేయాలి. 12 గంపలు అనగా 12 మంది అపోస్తలుల ఉపదేశ క్రమాన్ని సూచిస్తుంది. ఎందుకంటే ఎన్నో బోధనలు వచ్చాయి. యూదా పత్రిక 1:3 చదవండి. 1:3 చదవండి. ఒక మాట ముగింపులోకి వెళ్తున్నాం. ప్రియులారా, మనకందరికి కలిగేడు రక్షణ గురించి మీకు రాయబడినది విశేష ఆసక్తి గలవాడనై పరిశుద్ధులందరికీ ఒకేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి. పాస్టర్ గారు కూడా పోరాడాలి. అపోస్తలులకు ఒకసారి అప్పగించబడిన బోధ, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ, వేరుబాటు జీవితం, దైవికమైన స్వస్థత, సంపూర్ణమైన పరిశుద్ధత అనే ఆ జీవితాన్ని కలిగి నువ్వు జీవిస్తే ఆశీర్వదించబడతావు. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైందా? ఉపదేశ క్రమాన్ని సూచిస్తుంది 12 గంపలు. మా తర్వాత 7 గంపలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? 7 గంపలు కూడా 7 గంపల నుండి ఎత్తిరి అని చదువుకున్నాం కదా. అసలు 7 గంపలు దేనికి సాదృశ్యం పాస్టర్ గారు అంటే కొన్ని విషయాలు మనకు తెలుపబడతాయి. చదువుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయం 2-3 వచనాలు చదువు తొందరగా. నిర్గమకాండం 20:11 తీసి పెట్టుకోండి. ఆదికాండం 2:2-3 చదువు. 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదువు. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. 7వ దినము 7 గంపలు అనగా దానికి సాదృశ్యం ఏమిటి? పరిశుద్ధపరచబడుట. అందరండి, ఆశీర్వదించబడుట, పరిశుద్ధపరచబడుట, ఆశీర్వదించబడుట. 7 గంపల నిండా ఎత్తినగా ఆశీర్వదించబడే దానికి సాదృశ్యం, పరిశుద్ధపరచబడుటకు సాదృశ్యం. ఎవరైతే పరిశుద్ధపరచబడతారో, ఎవరైతే ఆశీర్వాదం పొందుటకు అర్హులుగా, వారి గంప నిండి ఉంటది. ఎట్లుంటది వాళ్ళ గంప? నిండి అంటే నువ్వు నిండారుగా ఆశీర్వదించబడతావు. సగం కాదు, కొద్ది కాదు, మామూలుగా కాదు, అచ్చిరానట్టు కాదు, పోయినట్టు కాదు, తినట్టు కాదు. ఎటువంటి వాట? సంపూర్ణమైన ఆశీర్వాదం. అభిషేకమైన సంపూర్ణంగా ఉంటది, కుటుంబ ఆశీర్వాదమైన సంపూర్ణంగా ఉంటది. గంప నింపబడాలి అంటే దానికి ఒక అర్థం ఉన్నది. అది 7 గంపలన్నా కావాలి, లేదంటే 12 గంపలు. 12 అంటే అపోస్తలుల ఉపదేశం. 7 గంపలనగా సంపూర్ణమైన పరిశుద్ధతకు సాదృశ్యం. చదువు. నిర్గమకాండం తీసారా? 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోనున్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించాడు. 7వ దినమున దేవుడు విశ్రమించాడు. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. 7వ దినాన్ని దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధపరచబడిన దినం. 7 గంపలు అనగా పరిశుద్ధతను సూచిస్తుంది, పరిశుద్ధపరచబడిన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది, శుద్ధీకరించుకున్న జీవితాన్ని సూచిస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, నిజమే, వాస్తవికంగా వారం అంతా ఏదేదో పనులు వెళ్తారు, మాట్లాడతారు, చూడకుండా చూస్తారు, చేయకుండా పనులు చేస్తారు, ఎక్కడెక్కడ పరిగెత్తుతారు. ఆదివారం వచ్చి వాక్యం వింటూ ఉండగానే మీకు ఏమైతుంది? ఇక్కడ అన్ని మీ పాపాలన్నీ బయలుపరచబడతా ఉంటే మీరు ఇప్పుడు ఆటోమేటిక్ ఏమైతుంది? ఇక్కడ పరిశుద్ధపరచబడతారు. 7వ దినం దేనికి సాదృశ్యం? పరిశుద్ధులకు సాదృశ్యం. సమయం ఎక్కువ లేదు కానీ అక్కడ గంపల నిండా ముక్కలను ఎత్తిరి అన్నది. ఏంటది? ఎవరు ఎత్తబడతారో కూడా గుర్తుపెట్టుకోండి. గంపలో ఎత్తబడిన రొట్టెలు అనగా దాని సాదృశ్యం ఏంటంటే అపోస్తలుల ఉపదేశములు పెరగాలి. రెండోది 7 దినములు అంటే పరిశుద్ధపరచబడిన జీవితం చేయాలి. అప్పుడు గంపలోనికి ముక్కలు ఎత్తినట్లుగా దేవుని రాకడలో నువ్వు ఎత్తబడతావు. అర్థమైందా? దేవుని రాకడలో ఏమైతావు? ఎత్తబడతావు. ఇప్పుడు మరలా మన మూలవాక్యంలోనికి వెళ్తే గంప నిండా నింపిరి. గంప నిండాలి అంటే వట్టిగా నిండది. ఎట్లా నిండుతుంది అంటే ఉపదేశ క్రమములో నింపబడుతుంది ఆ గంప. హల్లెలూయా. పరలోకం అని గంప నింపబడాలి అంటే ఉపదేశ క్రమంలో పెరగాలి. అలాగని పాస్టర్ గారు ఉపదేశ క్రమంలోకి వచ్చిన వాళ్ళందరూ పరలోకానికి పోతున్నారు, మీరు సర్టిఫికేట్ ఇస్తారంటే తప్పది. నేను అలా సర్టిఫికేట్ ఏమి ఇవ్వలేదు. ఉపదేశ క్రమంలో రావాలి, సంపూర్ణమైన పరిశుద్ధత పొందిన విశ్వాసిలాగా జీవించాలి. అప్పుడు ఖచ్చితంగా నా దేవుడు పరలోక రాజ్యం అనే గంపలో నీ జీవితాన్ని చేర్చుకుంటాడు. నువ్వు మంచి చేపగా మార్చబడతావు. ఎత్తిరి అనగా ఎత్తబడుట. ఏంటిది? ఎత్తబడుట. మనము దేవుడు మేఘారుడే రాబోతున్నాడు. రహస్య రాకడున్నది, బహిరంగ రాకడున్నది. రహస్య రాకడలో నా దేవుడు మనలను ఎత్తబడాలి అంటే ఎట్టొస్తాడో తెలుసా? కళ్ళు మూసి తెరిసే లోపే వస్తాడు ఆయన. చెప్పుకుంటూ రాడు. కళ్ళు మూసి
తెలిసేలోకి వస్తాడు. మత్తయి సువార్తలో ఉన్న మాటలన్నీ కూడా ఉంటాయి. 13వ అధ్యాయం పైకి వచనాలు ఉంటాయి. ఆ ఇద్దరట పొలంలో ఉన్నారు, ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడబడ్డారు. ఒకరు అది ఏంటి రాయి విసురుతూ ఉన్నారట, ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడబడ్డారు. మంచం మీద ఇద్దరు పడుకున్నారు, ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడబడ్డారు. ఈ సంఘాలకు సాదృశ్యం, విశ్వాస సంబంధమైన జీవితానికి కూడా సాదృశ్యం. విడబడేటివి ఉన్నవి, ఎత్తబడేటిది కూడా ఉంది. నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలి. ఎక్కడ రహస్య రాకడలు ఎత్తబడితే ఎక్కడికి వెళ్తావు? నిత్య సియోను, ఇదిగో సంఘమంతటి కొరకు ఏర్పాటు చేయబడిన నూతన యెరూషలేమును స్వతంత్రించుకోవాలి అంటే గంపల్లో ఎత్తబడాలి. ఆ ముక్కలు పోగు చేశారు, ఎత్తారు, ఎక్కడ కూడా పాడేయలేదు, పడేయలేదు, విసిరేయలేదు. ఎందుకు తెలుసా? ఆ ముక్కలకు అంత విలువ ఎందుకు వచ్చింది? అది మనుషుని చేత విరవబడిన ముక్కలు కాదు, అవి సాక్షాత్తు సర్వజగత్ రక్షకుడైన యేసయ్య చేతులు విరవబడిన చేపలు, విరవబడిన రొట్టెలు. కాబట్టి అవిటికి ఒక శ్రేష్టత, అవిటికి ఒక విలువ, అవిటికి ఒక ప్రాధాన్యత, అవిటికి ఒక పరిశుద్ధత వచ్చింది. కాబట్టి ఆ ముక్కలు ఎక్కబడితే ఒక పడేసేది కావు, అది విరవబడిన ముక్కలు. కాబట్టి ఖచ్చితంగా గంపలోనే ఎత్తాలి. నీవు దేవుని చేతులు విరవబడిన వ్యక్తివి కాబట్టి, పరిశుద్ధపరచబడిన వ్యక్తివి కాబట్టి, రక్తం చేత కొనబడిన వ్యక్తివి కాబట్టి, దేవుని రాకడానికి సిద్ధపడుతున్న వ్యక్తివి కాబట్టి, ఉపదేశకాలను నడిపించబడుతున్న వ్యక్తివి కాబట్టి, నా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, గంపలో చేరుస్తాడు అనగా పరలోకములో చేరుస్తాడు. ఎత్తబడుట, ఎత్తిరి అనగా దానికి సాదృశ్యం ఏంటి? ఎత్తబడుటకు సాదృశ్యం. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా శుద్ధీకరణ కొరకు ఒక మాట చెప్పి ముగించేస్తాను. చదవండి లేవియా కాండం 8వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుడైన పౌలు రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5, 6, 8 వచనం చదవండి. అర్థమైందా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6, 8 వచనాలు ఒకటి తీసి పెట్టుకోండి. లేవి కాండము 8వ అధ్యాయం 26వ వచనం ఒకటి చదవండి. ముగింపు పట్టుకోండి. యెహోవా సన్నిధిని గంపెడు పులియని పక్షములో నుండి, గంపెడు పులియని పక్షములు. ఓకే, ఏంటి అట? పక్షములు ఏంటివి? రొట్టెలు. గంపలు ఏమున్నాయట? పులియని. మనసు చదవండి. యెహోవా సన్నిధిని గంపెడు పులియని పక్షములో. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6, 8 చదువు. 5వ అధ్యాయం 6, 8 వచనం. మొదటి కొరింథీయులకు రాసిన మీరు అతిశయపడుట మంచిది కాదు. దాని బాగా వెనకైపోయింది, విశ్వాసం వెనకైపోయింది, బైబిల్ కూడా వెనకైపోయింది. దొరుకుతున్న పత్రికలు ఒక్కడు కూడా చదువుతారే మనం చూసిన. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరెరుగరా? మీరు పులిపిండి లేనివారు గనక కొత్త ముద్దగుటకు ఈ పాతదైన పులిపిండిని గంపలో పాత పులిపిండి ఉండకూడదు, పులిన రొట్టెలు ఉండకూడదు, పులిసిపోయి రొట్టెలు ఉండకూడదు. గంపలో ఏమనకూడదమ్మా? పులిసిపోయి రొట్టెలు ఉండకూడదు గంపలో. ఏ గంప? సంగమనే గంపలు ఉండకూడదు. పులిసిన రొట్టెలు, పులిన పిండి ఉండకూడదు. పుల్లగా దాని జీవితం ఏంటంటే పాడైపోయిన జీవితం, అపవిత్రమైన జీవితం, పాప జీవితం, త్రాగుడు జీవితం, వ్యర్థమైన భక్తి జీవితం, ఏమాత్రమే ఏసై తెచ్చుకునే భక్తి లేని జీవితం. పులియని రొట్టెలు అంటే, పులిసిన రొట్టెలు అంటే ఆ గంపలో ఏముండాలి అంటే పులియని రొట్టెలు ఉండాలి. సంఘంలో ఏముండాలంటే పులియని రొట్టెలు ఉండాలి. పులిసిన జీవితం ఉండకూడదు. అక్కడ కింద ఉంటుంది దుర్మార్గత. కాకుండా నిష్కపటమైన మంచి మనస్సాక్షితో పస్కాలు మీరు ఆచరించాలి అని ఉంటుంది అక్కడ. అర్థమైందా అమ్మా? ఒకవేళ ఈ రోజు రొట్టె తీసుకునే వారు మీరు ఇక్కడ మోకరించి ఏకీపించి వాక్యం వింటున్న మీరు అందరికీ కూడా ఒకటే వర్తమానం ఏమిటయ్యా అంటే, ఇప్పటి వరకు వినుకుంటూ వచ్చాం, గంపలో చేర్చబడి పరలోకం చెల్లాలి అంటే మంచి చేపలాగా ఉండాలి. ఆ చేప మంచిగా ఎట్లా మార్చబడ్డది అంటే, మన కొరకు యేసు ప్రభు తన ప్రాణములు పెట్టి మనం రక్షించాడు, మరణం నుండి తప్పించాడు. అందుకొరకు మంచి చేపలుగా మార్చబడ్డాడు. మంచి చేపలుగా మార్చబడిన మన జీవితాలు ఏమైనాయి అంటే, అపోస్తలుల ఉపదేశ క్రమంలో దేవుడు కట్టాడు, అక్కడ మనల్ని విరిచి ఆశీర్వదించాడు, 7 గంపలనగా పరిశుద్ధపరిచాడు. తర్వాత దేవుడు చివరిగా చెప్తున్నాడు, ఆ గంపలో ఉన్న రొట్టెలు పులియకూడదు అంటే నీలో పాపం ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు, దోషం ఉండకూడదు, త్రాగుడు ఉండకూడదు. అర్థమైనా? ఇలాంటి ఆలోచనతో రొట్టెలో చెయ్యి వేయకూడదు. ఈ కొత్త సంవత్సరమైన మార్పు చెందితే రొట్టెలో చెయ్యి తెగించి ధైర్యం తెచ్చుకొని ఏం కాదు అనుకొని, ఎవరు చూస్తున్నారులే ఏంటి, ఎవరికేం చెప్పేదేంలే, నా ఇష్టం అనుకోకు. ఇది నీ ఇష్టానికి ఇచ్చే రొట్టె కాదు. ఇది దేవుడు శ్రమపడి రక్తం కార్చి చిందించి ప్రాణములు పెట్టి నలగొట్టబడి విరిగిపోయి కరిగిపోయి ప్రాణార్పణంగా పోయబడిన దేవుని శరీరంలో రక్తంలో చేయి వేయాలి అంటే నువ్వు శుద్ధీకరించుకోవాలి.
ఎట్లా పడితే అట్లా కాదు. పస్కాను భుజించాలి అంటే నిష్కపటమైన మనస్సుతోనే ఆ పస్కాను భుజించాలి. నిష్కపటం అంటే కపటము లేని, అపవిత్రత లేని, పాపము లేని, దోషము లేని, అపరాధము లేని, అయోగ్యమైన జీవితము లేని వారు మాత్రమే పొందో పస్కా బలి పశువు. నేను ప్రకటించుచున్న ప్రభువైన యేసుక్రీస్తుల వారి సంస్కారము రొట్టె కార్యక్రమము. అందులో చేయాలి అంటే నిన్ను నీదే శుద్ధీకరించుకో, పరిశుద్ధపరచుకో, దేవుని రాకడ కొరకు సిద్ధపడు. అలాంటి యోగ్యమైన మంచి మనస్సాక్షితో అరుపులు చేయి. ఈ మాటలన్నీ కూడా ప్రభు మన వ్యక్తి నీరు కట్టి పలిపించి తన ఆఖరి కాయపరిచి సిద్ధపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్.